బిడ్డ పెరుగుదల అనేది తనకు లభించే పోషకాలు, తల్లి తీసుకునే పోషకాహారం వంటి అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల పిల్లల్లో పెరుగుదల వేరువేరుగా ఉంటుంది. ఇలాంటి తేడాలు ఉన్నప్పటికీ 5 సంవత్సరాల వరకు పిల్లల వయసుకు తగ్గ ఎత్తు మరియు బరువు కొలవడానికి నిర్ధారిత ప్రామాణికాలు ఉన్నాయి. ఇది మనకు ఆ బిడ్డ యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదల వైఖరిని తెలుపుతుంది. పుట్టిన తరువాత మొదట కొన్ని సంవత్సరాలు పిల్లల్లో ఒకే రకమైన పెరుగుదల ఉంటుందని నిరూపించబడింది. జాతి మరియు జన్యువుల ప్రభావం బాల్యంలో పిల్లల పెరుగుదలపైన ఉండదు. అందువల్ల తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నా, సాధారణ ఎత్తులో ఉన్నా సరైన పోషణ అందిస్తే మొదట కొన్ని సంవత్సరాలు పిల్లల పెరుగుదల సరిగ్గా సాగుతుంది. ఒక శిశువు బరువు మరియు ఎత్తును కొలవటం వలన మనకు ఆ బిడ్డ బరువు తక్కువ ఉన్నాడా, ఆ వయసుకు తగిన ఎత్తు ఉన్నాడా లేదా బక్కపల్చగా ఉన్నాడా అన్న వివరాలు తెలుస్తాయి. ఈ కొలతలు వయసును బట్టి అలాగే లింగభేదాన్ని బట్టి కూడా వేర్వేరుగా ఉంటాయి. సాల్టర్ స్కేలు ఉపయోగించి పిల్లల బరువు తూచే విధానం. పిల్లల బరువును తూచేందుకు సాల్టర్ స్కేలు ఇవ్వడమైనది. ఈ స్కేలును ఉపయోగించి పిల్లలను 25 కిలోగ్రాముల వరకు తూచవచ్చును. సాల్టర్ స్కేలు గుండ్రంగా ఉంటుంది. ఒక ముల్లు ఉంటుంది. డయల్ పైన కిలోగ్రాము బరువును సూచించే 2 పొడవు గీతల మధ్య 500 గ్రాములను సూచించే మధ్యరకం గీతలు ఉంటాయి. వాటి మధ్యలో 100 గ్రాములను సూచించే చిన్న గీతలు గుర్తింపబడి ఉంటాయి. అంటే బరువును 100 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చును. 7 నెలల నుండి పిల్లల్లో పెరుగుదల నెలకు 200 గ్రాముల వరకు ఉండొచ్చు. కాబట్టి బరువును గ్రాముల్లో కూడా ఖచ్చితంగా కొలవటం ముఖ్యమైనది. పిల్లల బరువు తూచేటప్పుడు పాటించవలసిన అంశాలు: బరువును తూచే స్కేలును దృఢంగా ఉన్న దూలానికి వేలాడదీయాలి. కార్యకర్త లేదా అంగన్వాడీ టీచర్ కంటికి సమానంగా, సమాంతరంగా స్కేలు ఉండాలి. బరువు తూచడానికి ముందు ట్రౌజర్ను స్కేల్కు తగిలించి 0కు సరిచేయాలి. బిడ్డ అసలు వయసు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిడ్డ ఒంటిపైన స్వెటర్లు, టోపీలు వంటివి లేకుండా తేలికపాటి బట్టలు ఉండేలా చూసుకోవాలి. కాళ్లకి బూట్లు, చెప్పులు, సాక్సులు వంటివి లేకుండా చూసుకోవాలి. బిడ్డను నెమ్మదిగా ట్రౌజర్లో దూర్చి జాగ్రత్తగా వేలాడదీయాలి. బిడ్డను ట్రౌజర్లో వేసి హుక్కుకు వ్రేలాడదీసినప్పుడు బిడ్డ కాళ్ళు కింద నేలకు తాకరాదు. శరీరం గోడకు తాకరాదు. స్కేలు కూడా దేనికి తాకరాదు. చంటి పిల్లలను జోలెలా చేసిన శుభ్రమైన బట్టలో పడుకోబెట్టి వ్రేలాడదీయాలి. బరువును చూసేటప్పుడు బిడ్డ కదులుతూ, ఏడుస్తూ ఎవరినైనా పట్టుకుని ఉండరాదు. స్కేలులో ముల్లు కదలకుండా ఉన్నప్పుడే బరువును తీసుకోవాలి. బరువును రాసుకునేటప్పుడు స్కేలుకు ఎదురుగా ఉండి చూడాలి. పక్కల నుంచి చూసి తీసుకోరాదు. సాల్టర్ స్కేలు పైన బరువును తీసేటప్పుడు కొలతల్లో ఓ 100 గ్రాములు దాకా కాస్త అటూ ఇటూ తేడా వచ్చే అవకాశముంటుంది. కావున నిర్ధారించుకోవడానికి మళ్లీ ఒకసారి చూడాలి. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే 3వసారి తూచి సరైన బరువును నమోదు చేసుకోవాలి. గ్రాములలో వచ్చిన బరువును ఖచ్చితత్వంతో 100 గ్రాముల వరకు చూసి వెంటనే వ్రాసుకోవాలి. ఉదాహరణకు 10 కేజీల 100 గ్రాములు, 8 కేజీల 600 గ్రాములు మొదలైనవి. బిడ్డ బరువును WHO గ్రోత్ చార్ట్లో బిడ్డకు కేటాయించిన షీట్లో పెన్సిల్ని ఉపయోగించి గుర్తించాలి. ముందుగా బిడ్డ యొక్క పూర్తయిన వయసు అంకె కింద బరువును వ్రాసుకోవాలి. తరువాత గ్రాఫ్ మీద బిడ్డ వయసు మరియు బరువు 2 అంశాలు కలిసే దగ్గర పెన్సిల్తో చుక్కపెట్టి దాని చుట్టూతా ఒక గుండ్రం గీయాలి. ముందు నెల గుర్తించిన చుక్కతో ఈ నెల చుక్కను కలిపి పెరుగుదలను అంచనా వేయాలి. ఈ విధానంలో బిడ్డ వయసుకు తగిన బరువు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. 0 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ బరువు ప్రతీ నెలా తీయాలి. బిడ్డ అనారోగ్యంగా ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా లేదా బరువుపై ప్రభావం పడేంత, బరువు సరిగా రానంత శారీరక వైకల్యం ఉన్నా బిడ్డ బరువు తీసుకోకూడదు. పిల్లల్లో పొడవు, ఎత్తు కొలిచే విధానాలు.
పిల్లల పొడవు కొలిచే పరికరాన్ని ఇన్ఫాంటోమీటర్ అంటారు. వారి ఎత్తు కొలిచే పరికరాన్ని స్టేడియోమీటర్ అంటారు. ఇన్ఫాంటోమీటర్ను ఉపయోగించాల్సిన సందర్భాలు: 2 సంవత్సరాలలోపు పిల్లలను పడుకోబెట్టి పొడవు చూడాలి. వయసు వివరాలు లేనప్పుడు బిడ్డ 87 సెంటీమీటర్ల కన్నా తక్కువ పొడవు ఉన్నారని తెలుసుకున్నప్పుడు నిర్ధారించుకోవడానికి పొడవు కొలవాలి. ఒకవేళ 2 సంవత్సరాలు దాటిన పిల్లలు నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని పడుకోబెట్టి పొడవు కొలిచి దాని నుండి 0.7 సెంటీమీటర్లను తీసివేసి ఎత్తుగా నమోదు చేసుకోవాలి. పిల్లల పొడవు కొలిచేటప్పుడు పాటించాల్సిన అంశాలు: ఇన్ఫాంటోమీటర్లో స్థిరంగా ఉండే తలబోర్డు మరియు కదులుటకు వీలుగా ఉండే పాదాల బోర్డు ఉంటాయి. ఈ కొలిచే పరికరాన్ని స్థిరంగా చదునుగా ఉన్న నేల, బల్లపైన సమాంతరంగా ఉంచాలి. బిడ్డ ఒంటిపై తక్కువ బట్టలు ఉండేలా డైపర్స్ లాంటివి లేకుండా జుట్టుకు ఉంచిన క్లిప్పులు, రబ్బర్ బ్యాండులు, టోపీలు, కాళ్లకు బూట్లు, సాక్సులు కొలిచేటప్పుడు అడ్డం రాకుండా తీసివేయాలి. ఇప్పుడు బిడ్డను ఇన్ఫాంటోమీటర్ పైన బిడ్డ తల పరికరం యొక్క తలబోర్డు వైపునకు ఉండేటట్లు వెల్లకిలా పడుకోబెట్టాలి. బిడ్డ కొలతను తీసుకునేటప్పుడు మీ సహాయకులు ఎవరైనా బిడ్డను పడుకోబెట్టిన తలబోర్డు భాగం వైపున నిలబడి బిడ్డ యొక్క జుట్టును నొక్కి పెడుతూ తలను తలబోర్డుకు ఆనేలా జరిపి చేతులను బిడ్డ చెవులపై ఉంచి కదలనివ్వకుండా పట్టుకోవాలి. బిడ్డ చూపు సూటిగా పైకి చూస్తూ ఉండాలి. సహాయకుల తల సరిగ్గా బిడ్డ తలపైన ఉండాలి. కొలతను తీసుకునేవారు లేదా అంగన్వాడీ టీచర్ ఇన్ఫాంటోమీటర్ యొక్క పాదాల వైపునకు నిలబడి బిడ్డ శరీరం కదలకుండా ఒక చేతితో బిడ్డ మోకాళ్ళు కొద్దిగా ఒత్తి పట్టుకుని మరొక చేతితో బిడ్డ మడమలు కిందకి, బొటనవేళ్లు పైవైపునకు వచ్చేలా పట్టుకోవాలి. ఒకవేళ బిడ్డ బొటనవేళ్లు వంచి మడమలు కింద ఆనించకుండా ఉంచినట్టయితే కాళ్లపైన మెత్తగా గిల్లుతూ బొటనవేళ్లు నిటారుగా పెట్టగానే ఆ పాదాల బోర్డును బిడ్డ పాదాల వైపునకు జరపాలి. ఇక బిడ్డ యొక్క పొడవును ఖచ్చితంగా 0.1 సెంటీమీటర్ కూడా వదలకుండా చూసి వెంటనే నమోదు చేసుకోవాలి. నిర్ధారించుకోవడానికి మళ్లీ ఒకసారి కొలవాలి. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే 3వసారి కొలిచి సరైన పొడవును సెంటీమీటర్లలో నమోదు చేసుకోవాలి. తరువాత వయసుకు తగిన పొడవు రిఫరెన్స్ చార్టులో చూసి బిడ్డ పెరుగుదలను అంచనా వేయాలి. ఈ విధానం వలన బిడ్డలో పోషణ లోపాన్ని తెలుసుకోవచ్చు. స్టేడియోమీటర్ను ఉపయోగించాల్సిన సందర్భాలు: 2 సంవత్సరాల వయసు నిండిన పిల్లలు మరియు నిలబడడానికి అనుకూలంగా ఉండే పిల్లలకు ఎత్తును నిల్చోబెట్టి చూడాలి. వయసు వివరాలు లేనప్పుడు బిడ్డ 87 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉండి నిలుచోగలిగి ఉంటే నిర్ధారించుకోవడానికి ఎత్తును కొలవాలి. 2 సంవత్సరాలలోపు పిల్లలు పరికరంపైన పడుకోలేనప్పుడు వారి యొక్క ఎత్తును నిల్చోబెట్టి తీసుకుని వచ్చిన ఎత్తుకు 0.7 సెంటీమీటర్లు కలిపి పొడవుగా మార్చవలెను. స్టేడియోమీటర్ను అమర్చుకునే విధానం: స్టేడియోమీటర్ 6 విడి భాగాలుగా ఉంటుంది. ఒక తలబోర్డు, ఒక పాదాల బోర్డు మరియు 4 భాగాలుగా ఉన్న స్కేలు ఇందులో ఉంటాయి. ముందుగా స్టేడియోమీటర్ యొక్క పాదాల బోర్డును చదునుగా ఉన్న నేలపైన ఉంచాలి. తరువాత 10 సెంటీమీటర్ల నుండి 59 సెంటీమీటర్ల కొలతలు గుర్తింపబడి ఉన్న స్కేలును నలుపు భాగం కింద వైపుకు వచ్చేలా పాదాల బోర్డు పైన ఉన్న అమరికలో దూర్చాలి. ఆ స్కేలు పైన 60 సెంటీమీటర్ల నుండి 109 సెంటీమీటర్ల స్కేలును మరియు దానిపైన 110 సెంటీమీటర్ల నుండి 159 సెంటీమీటర్ల కొలత కలిగిన స్కేలును ఒకదానిపై ఒకటి ఏమాత్రం వెడం లేకుండా ఖచ్చితంగా కలిసిపోయేలా అమర్చాలి. ఇప్పుడు చివరి స్కేలును తలబోర్డులో దూర్చి దానిని స్టేడియోమీటర్ పైన ముందు చూపిన పద్ధతిలో అమర్చాలి. తలబోర్డును స్కేలు పైన పైకి కిందకి కదుపుతూ విడిభాగాలు అన్నీ సరిగ్గా అమరాయని నిర్ధారించుకోవాలి. పిల్లల ఎత్తు కొలిచేటప్పుడు పాటించాల్సిన అంశాలు: స్టేడియోమీటర్లో స్థిరంగా ఉండే పాదాల బోర్డు మరియు కదలుటకు వీలుగా ఉండే తలబోర్డు ఉంటాయి.
ఎత్తుకొలిచే పరికరాన్ని స్థిరంగా చదునైన ప్రదేశంలో నేలపైన నిలువుగా ఉంచాలి. ఇప్పుడు పిల్లల కాళ్లకు ఉండే చెప్పులు, బూట్లు, సాక్సులు మరియు తలకు ఉండే టోపీ, క్లిప్పులు, రబ్బర్ బ్యాండులు తీసివేయాలి. పిల్లలను నిటారుగా నిలబడేలా వారి తల, కొన భుజాలు, పిరుదులు, పిక్క భాగము మరియు మడమల వెనుక భాగము స్టేడియోమీటర్ స్టాండుకి తాకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. సహాయకులు ఎవరైనా ఒకరు పిల్లల మోకాళ్ల దగ్గర లేదా పాదాల దగ్గర వంగి ఉండి ఒక చేతితో బిడ్డ యొక్క మోకాళ్లను మరియు మరొక చేతితో మడమలను నొక్కి పట్టాలి. బిడ్డ కాలి వేళ్లపై నిలబడకుండా పాదం నేలపైన ఆని ఉండేలా చూసుకోవాలి. పూర్తి ఎత్తును తీసుకోవడానికి ఒక్కొక్కసారి పిల్లలు సరిగ్గా నిలబడలేరు. కాబట్టి వారి యొక్క మోకాళ్లను కొద్దిగా నొక్కి పడుతూ వారు నిటారుగా నిలబడేలా సహాయం చేయాలి. ఇక కొలతను తీసుకునేవారు లేదా అంగన్వాడీ టీచర్ బిడ్డ తల కదలకుండా చూసుకోవాలి. బిడ్డ కంటిచూపు సమాంతరంగా నేరుగా ఉండే విధంగా చేతులతో బిడ్డ గడ్డాన్ని పట్టుకుని తల కదలకుండా చూసుకోవాలి. మరొక చేత్తో తలబోర్డు భాగాన్ని బిడ్డ తలకు తగిలేలా కొద్దిగా నొక్కి పడుతూ ఉంచాలి. ఎత్తు చూసినప్పుడు స్టేడియోమీటర్కు రెండు వైపులా ఒకే రీడింగ్ రావాలి. తేడాలు రాకూడదు. తేడా ఉంది అంటే స్టేడియోమీటరును సరిగ్గా అమర్చలేదని అర్థం. బిడ్డ యొక్క ఎత్తును ఖచ్చితంగా 0.1 సెంటీమీటర్లు కూడా వదలకుండా చూసి వెంటనే నమోదు చేయాలి. నిర్ధారించుకోవడానికి మళ్లీ ఒకసారి కొలవాలి. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మూడవసారి కొలిచి సరైన ఎత్తును నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ఎత్తును సెంటీమీటర్లలో వయసుకు తగిన ఎత్తు రిఫరెన్స్ చార్ట్లో చూసి బిడ్డ పెరుగుదలను అంచనా వేయాలి. ఈ విధానం వలన బిడ్డ యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదల వైఖరి మనకు తెలుస్తుంది. 0 నుండి 5 సంవత్సరాల పిల్లల పొడవు, ఎత్తు ప్రతి నెలా కొలవాలి. బిడ్డ అనారోగ్యంగా ఉన్నా లేదా ఒత్తిడిలో ఉన్నా కొలతపై ప్రభావం పడేంత లేదా కొలత సరిగ్గా రానంత శారీరక వైకల్యం ఉన్న పరిస్థితుల్లో పొడవు, ఎత్తు కొలవకూడదు. డిజిటల్ స్కేల్ వివరణ. రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ బరువును తూచే పరికరాన్ని సరఫరా చేయటం జరిగింది. ఈ డిజిటల్ స్కేల్ ద్వారా చంటిపిల్లలు, చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీల బరువును తూచవచ్చును. డిజిటల్ స్కేల్ను అమర్చుకునే విధానం. ముందుగా డిజిటల్ స్కేలు వెనక భాగంలో ఉన్న బ్యాటరీ కంపార్ట్మెంట్ను తెరిచి బ్యాటరీలను బ్యాటరీ పైన ఉన్న అంకెలు పైకి కనబడే విధంగా వాటి స్థానంలో అమర్చాలి. ఆ తరువాత బ్యాటరీ కంపార్ట్మెంటును మూసివేసి డిజిటల్ స్కేలును ఉపయోగించాలి. డిజిటల్ స్కేలు ఉపయోగించి పెద్దల బరువు కొలవాలి అనుకున్నప్పుడు డిజిటల్ స్కేలు వెనుక భాగంలో ఉన్న బటన్ను 2 సెకండ్ల పాటు నొక్కి పట్టుకోవాలి. ఇలా చెయ్యటం వలన సూచికలో పెద్దల బరువు కనబడిన తరువాత సూచిక ఇన్ఫాంట్ మోడ్కి వెళ్లకుండా ఉంటుంది. చంటిబిడ్డతో సంబంధం లేకుండా కేవలం పెద్దల బరువును మాత్రమే తూచాలి అనుకున్న ప్రతిసారీ ఈ బటన్ను నొక్కి బరువు చూడాల్సి ఉంటుంది. పెద్దల్లో డిజిటల్ స్కేలు ఉపయోగించి బరువు తీసేటప్పుడు పాటించాల్సిన అంశాలు. డిజిటల్ స్కేలును చదునుగా ఉన్న నేలపై ఉంచాలి. డిజిటల్ స్కేలు పైన సూచికలో రీడింగ్ 0 చూపిస్తున్నట్టుగా నిర్ధారించుకోవాలి. బరువు తీయించుకుంటున్న వారి కాళ్లకు చెప్పులు లేకుండా చూసుకోవాలి మరియు వారిని స్కేలు మీద మధ్యలో నిలబెట్టాలి. సూటిగా భూమికి సమాంతరంగా చూడమని చెప్పాలి. ఇప్పుడు స్కేలు పైన ఉన్న డిస్ప్లేలో కనబడుతున్న స్థిరమైన రీడింగును ఒకసారి బయటకు పెద్దగా చెప్పండి. రీడింగ్ను మరొకసారి సరిచూసుకుని బరువు నమోదు చేసుకోండి. డిజిటల్ స్కేలు మీద పిల్లలను వారి సంరక్షకులతో కలిపి కొలత తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లల ఒంటిపైన చెప్పులు, సాక్సులు, టోపీలు, డైపర్ల వంటివి తీసివేయాలి. తేలికపాటి దుస్తులు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బిడ్డ యొక్క సంరక్షకురాలు బరువు కొలిచే పరికరం మీద మధ్యలో నిటారుగా నిలబడాలి. వారిని భూమికి సమాంతరంగా సూటిగా చూడమని చెప్పాలి. ఇప్పుడు స్కేలు పైన ఉన్న సూచికలో సంరక్షకురాలి యొక్క బరువు కనబడుతుంది. అది స్థిరపడిన వెంటనే చూస్తే సూచికలో ఇన్ఫాంట్
చంటిబిడ్డ బొమ్మ కనబడుతుంది. వెంటనే బిడ్డను డిజిటల్ స్కేలు మీద ఉన్న సంరక్షకురాలికి అందించాలి. ఇప్పుడు బిడ్డతో పాటు సంరక్షకురాలు స్థిరంగా నిల్చున్నప్పుడు కేవలం బిడ్డ యొక్క బరువు మాత్రమే సూచికలో కనబడుతుంది. బరువు స్థిరంగా అయ్యాక సూచిక తెలిపే బరువును ఒకసారి పెద్దగా బయటకు చెప్పండి. మరొకసారి సరిచూసుకుని రీడింగును వెంటనే నమోదు చేసుకోవాలి. బిడ్డ బరువును WHO గ్రోత్ చార్ట్లో బిడ్డకు కేటాయించిన షీట్లో పెన్సిల్ను ఉపయోగించి గుర్తించాలి. ముందుగా బిడ్డ యొక్క పూర్తయిన వయసు అంకె కింద బరువు రాసుకోవాలి. తరువాత గ్రాఫ్ మీద బిడ్డ వయసు మరియు బరువు 2 అంశాలు కలిసే దగ్గర పెన్సిల్తో చుక్కపెట్టి దాని చుట్టూతా ఒక గుండ్రం గీయాలి. ముందు నెల గుర్తించిన చుక్కతో ఈ నెల చుక్కను కలిపి పెరుగుదలను అంచనా వేయాలి. ఈ విధానంలో బిడ్డ వయసుకు తగిన బరువు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అనలాగ్ స్కేలు మీద పిల్లలను వారి సంరక్షకులతో కలిపి కొలత తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అనలాగ్ స్కేలును చదునుగా ఉన్న నేలపైన ఉంచాలి. కొలతను చూపించే స్కేలు 0 చూపిస్తున్నట్టుగా నిర్ధారించుకోవాలి. బిడ్డ యొక్క సంరక్షకురాలు బరువు కొలిచే పరికరం మీద నిల్చున్నప్పుడు బరువును సూచించే సూచిక నిలకడగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బిడ్డను సంరక్షకురాలికి అందించాలి. ఇప్పుడు బిడ్డతో పాటు సంరక్షకురాలు కూడా స్థిరంగా నిల్చున్నప్పుడు సూచిక తెలిపే బరువును నమోదు చేయాలి. ఇప్పుడు బిడ్డ బరువు తెలుసుకోవాలి అంటే సంరక్షకురాలు బిడ్డతో ఉన్నప్పటి బరువు నుండి సంరక్షకురాలి బరువును తీసివేయాలి. ఉదాహరణకు, సంరక్షకురాలు బిడ్డతో ఉన్నప్పటి బరువు 49 కేజీలైతే కేవలం సంరక్షకురాలి బరువు 42 కేజీలు అయినట్టయితే అప్పుడు బిడ్డ బరువు 7 కేజీలుగా నమోదు చేసుకోవాలి. జబ్బ చుట్టుకొలత. జబ్బ చుట్టుకొలతను తెలుసుకోవడం ద్వారా కూడా బిడ్డ పోషణ స్థితిని సులువుగా అంచనా వేయవచ్చు. ఇది బిడ్డ వయసు మీద ఆధారపడి ఉండేది కాదు కాబట్టి 6 నెలల నుండి 59 నెలల పిల్లల వరకు ఒకే పద్ధతిని వాడతారు. జబ్బ చుట్టుకొలతను కొలిచేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు. జబ్బ చుట్టుకొలతను కొలిచేందుకు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, తెలుపు రంగు ఉన్న రిబ్బన్ లాంటి టేపులు వాడతారు. ఎడమ భుజంపై భాగంను తడిమి భుజంపై మొనను గుర్తించాలి. ఎడమ చేతిని 90 డిగ్రీల కోణంలో వంచి మోచేతి మొనను గుర్తించాలి. టేపు మొదలు 0 సెంటీమీటర్లను ఎడమ భుజంపై భాగం గుర్తించిన మొన దగ్గర పెట్టి మోచేతి మొనదాకా కొలవాలి. ఎడమ భుజం పైనుండి మోచేతి మొన మధ్య బిందువును మార్క్ చేసుకోవాలి. తరువాత చేతిని కిందకు స్వేచ్ఛగా వదిలేయాలి. భుజం మధ్య భాగంలో గుర్తించిన బిందువు దగ్గర టేప్ను చుట్టాలి. టేప్ చివరి భాగాన్ని తెల్లని భాగంలో ఉన్న చీలికలో దూర్చి నెమ్మదిగా భుజం చుట్టూ వచ్చేలా లాగాలి. టేపు మరీ ఎక్కువ బిగుతుగా, మరీ ఎక్కువ వదులుగా లాగకూడదు. టేపు పైన లోపలికి చూపిస్తున్న బాణం గుర్తుల వద్ద కొలతను చూసి రికార్డు చేసుకోవాలి. ఈ విధానం వలన బిడ్డలోని అతి తీవ్ర లోపపోషణను గుర్తించవచ్చు. నమోదు చేసిన బరువు, ఎత్తు, పొడవులను సరిగ్గా గుర్తించాలి. బిడ్డ పెరుగుదల గురించి తల్లి మరియు కుటుంబ సభ్యులతో చర్చించాలి. తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి మరియు ఫాలో అప్ చేయాలి. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు కొలవడం ద్వారా ప్రతి బిడ్డ యొక్క పోషక స్థాయిని నిర్ధారించవచ్చు. అలాగే తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారికి తగిన సహాయం అందించవచ్చు.